అందరు ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటానండి. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, చాలా వీడియోస్ చేశానండి. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసే మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు నేను ఎవరైతే మేము ఏదో ఒక వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకు ఒక 1000 రూపాయలు పెట్టుబడితో నెలకు 10,000 రూపాయల ఆదాయం సంపాదించుకునే బెస్ట్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. ఇది బిజినెస్ ఐడియా అనుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ అనుకోవచ్చు. కానీ చాలా మంది అంటున్నారు మేము చాలా తెలివైన వాళ్ళమండి, మాకు చాలా ఐడియాస్ ఉన్నాయి, కానీ మాకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేదు, లేదంటే మేము చాలా బాగా బతికిన వాళ్ళము, ఇట్లా చిన్న చిన్న పనులు చేయడం వల్ల మాకు సొసైటీలో అవమానమేమో ఇలా అనుకొని ఏ పని చేయకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతూ మానసికంగా చాలా ఆరోగ్యం దెబ్బతింటుంది. డయాబెటీస్, బీపీ ఇలాంటి ఒక 40-50 ఇయర్స్కే వచ్చేసి మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను మీకు ఒకటే చెప్తానండి, ఇవన్నీ మనము నిమిత్త మాత్రమే. మన సొసైటీ అందరూ ఏమనుకుంటారు, మన ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మనకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. మనకు యూనివర్స్ అనేది సపోర్ట్ చేస్తే చాలండి. మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మా మీద పగబట్టినారు అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ ఒకవేళ ఉండొచ్చు, కానీ యూనివర్స్ సహకరిస్తే. కాబట్టి అదొకటి గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పటికీ కూడా బతికినంతకు చాలా మంది నుంచి నేను వినేదండి. అఫ్ కోర్స్ నేను కూడా ఒకప్పుడు అలా ఆలోచించేదాన్ని, కాబట్టి ఈరోజు మీకు సలహా ఇస్తున్నాను. మనము గెలవలేకపోవడానికి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటాం. దానివల్ల కారణము, దీనివల్ల కారణము, వాళ్ళు చేసిన పనే, వీళ్ళు చేసిన పనే, లేదంటే మేము ఈరోజు ఈ రేంజ్లో ఉండేవాళ్ళం అనేసి అనుకుంటూ ఉంటాం. అఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ దీని గురించి ఆలోచించుకుంటూ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగము లేదు మనకి. కాబట్టి ఫ్యూచర్లో మనం గెలవడానికి మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, గెలవకపోవడానికి అవకాశాల గురించి పక్కన పెట్టేయండి. ఇంకా గెలవడానికి మనకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ముందు దానిని మనం ఎలా రీచ్ అవ్వాలి, మనం ఎలా పని మొదలు పెడితే మనకు ఆ వర్క్లో మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేసి ఆలోచించడం మొదలు పెట్టండి, ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ వచ్చి మనసులో ఏమీ పెట్టుకోకుండా నిష్కల్మషంగా మనస వాచ కర్మన మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామండి. దాంట్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయినా రావచ్చు, రావని నేను చెప్పట్లేదు, 100 వస్తాయి, కానీ దానిని అధిగమించే అంత శక్తిని మనకు యూనివర్స్ అనేది ప్రసాదిస్తుంది. ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అయోమయంగా ఎప్పుడు కూడా ఏది స్టార్ట్ చేయొద్దండి. యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తే, నెగిటివ్గా ఆలోచిస్తే మనకు నెగిటివే వస్తుంది, మంచి ఆలోచిస్తే మంచిగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా యద్భావం తద్భవతి అనేది దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి మంచి ఆలోచనలతో. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే అంతసేపు నీకు నెగిటివ్ రిజల్టే ఉంటుంది. పాజిటివ్గా ఆలోచిస్తున్నట్లయితే అవకాశాలు ఉంటాయి. పాజిటివ్ థింకింగ్ మన మైండ్లో ఉండడం వల్ల మనకు ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి అదే ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒక స్మాల్ బిజినెస్ ఐడియా చెప్తానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకునే బిజినెస్ ఐడియానండి. హెయిర్ ఆయిల్, కొబ్బరి నూనె. ఈ రోజుల్లో కొబ్బరి నూనె ఎయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంది. రకరకాల నేను చెప్పిన ఏ కారణాల వల్ల అయినా ప్రెజర్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అలాగే మనం తినే కెమికల్ ఫుడ్ వల్ల కానీ, మనం వాడే ప్రోడక్ట్స్ వల్ల, షాంపూల వల్ల, ఇలా అన్ని రకాలుగా మనము ఎయిర్ ఫాల్ కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనము కొబ్బరి నూనె అనేది ఈరోజు నేను రీసెంట్గా కదిర్లో ఒక కొబ్బరి నూనె 1 లీటర్ వేరే వాళ్ళతో తెప్పించుకోవాలి అనుకుంటే 2000 రూపాయలు ఉందండి కొబ్బరి నూనె. ఆర్గానిక్గా వాళ్ళు ఇంట్లోనే తయారు చేసిన కొబ్బరి నూనె. నేను కొబ్బరి నూనె అయితే తప్పులు పట్టట్లేదు, కాస్ట్ అనేది 2000 రూపాయలు ఉంది. నిజానికి మీరు వట్టి కొబ్బరి తీసుకొని వచ్చి మిషన్కు కొట్టించినా కూడా ఆయిల్ అనేది మీకు 1 లీటర్ కొబ్బరి నూనె 450 నుంచి 500 రూపాయలు మాత్రమే ఉంటుందండి. మీరు హోల్సేల్గా తీసుకొచ్చి ఎలాంటి కెమికల్స్ కానీ వేరే కల్తీ చేయకుండా ప్యూర్ కొబ్బరి నూనె మీరు మిషన్ కొట్టించుకున్నా కూడా మీకు లీటర్ 450 రూపాయలు ఉంటుంది. అందులోకి మీరు మెంతులు, మందారం పువ్వులు, కరివేపాకు ఇలా చాలా హెల్తీగా
మనము మన చుట్టుపక్కల ఉన్న వాటిని తీసుకొచ్చుకొని మంచిగా కాంచి ఆ నూనెను మీరు ఫిల్టర్ చేసుకొని మార్కెటింగ్ చేసుకున్నట్టయితే రోజుకు 1 లీటర్ సేల్ చేసుకున్నా మీరు 1000 రూపాయలతో సేల్ చేసుకున్నా మీకు 600 రూపాయలు అనేది డబ్బులు వస్తుంది. 600 రూపాయలు డబ్బులు రావాలి మీకంటే మీరు చేయాల్సింది హార్డ్ వర్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది చాలా ఈజీగా ఉంటుంది, అంత ఈజీగా అయితే మీరు సంపాదించలేరు. ఫస్ట్ మీరు ఆయిల్ తయారు చేసుకోవడానికి మంచి కొబ్బరి నూనె, ఎక్కువ కొబ్బరి ఎక్కడ తీసుకొచ్చుకోవాలి హోల్సేల్గా అనేది చూడండి, మీ చుట్టుపక్కల అందుబాటులో ఉంటుంది. అలాగే కొబ్బరితో పాటు ఆయిల్ మంచి లోటర్లో మీరు ఆయిల్ పట్టించి దాన్ని మీరు మనం హెయిర్ ఆయిల్ ఎలా కాంచాలి అనేది నేను నా ప్రీవియస్ ఛానల్ ఈ తరం ఇల్లాలు అనితారెడ్డిలో ఉందండి, అందులో మీరు చూడండి. లేదంటే మనకి ఇప్పుడు గూగుల్లో కానీ ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు కాంచుతున్న కోచింగ్ లాగా కూడా మీరు జాయిన్ అయ్యి ఒక 2 డేస్లో నేర్చుకోవచ్చు, చాలా ఈజీ. లేదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా ఇళ్ళల్లోనే తయారు చేసుకునే వాళ్ళండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీరు ముందు మంచి ప్రోడక్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ మీ ఇంట్లో చుట్టూరు కూడా మార్కెటింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ లేదంటే సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసుకొని మీరు ఇలా మేము చేస్తున్నామని మీరు చేసిన ఆయిల్ను వీడియోస్ రూపంలో పెట్టండి. అలాగే మీరు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, పబ్లిసిటీ చేసుకోండి. అలా చేసుకున్నారంటే మీకు ఒక 500 రూపాయలు ఖర్చు వచ్చినా మీరు 1000 రూపాయలకు అమ్మాలంటే ఇంకొక 50 రూపాయలు. ఆ కొబ్బరి నూనెకు ఒక మంచి బాటల్ కావాలండి. మీ పేరు పైన ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సొంత నేమ్తో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కనుక కొబ్బరి నూనెను ఒక దానికి మంచి కలర్ఫుల్గా కనపడే ఒక బాటలు, దానికి ఒక లోగో తయారు చేయించుకొని మార్కెటింగ్ చేసుకున్నట్టయితే 1 లీటర్ అమ్ముకుంటే 500. మీకు ఫస్ట్ 1 లీటర్ తీసుకొచ్చి మీరు ఇంట్లో మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెడితే మీరు ఈజీగా 3000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ 3000 రూపాయలతో సంపాదించుకొని దాని నుంచే మీరు ఒక్కొక్క లీటర్ ఎక్కువగా సేల్ చేసుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ అందులో వచ్చిన డబ్బులతోనే మీరు లోగో కానీ రిజిస్ట్రేషన్ కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని మార్కెటింగ్ చేసుకున్నట్టయితే ఈరోజు మంచి డిమాండ్, ఇంకా ఫ్యూచర్లో ఒక 3-4 సంవత్సరాల తర్వాత మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకునే అంత కేపబిలిటీ ఉన్న బిజినెస్ అండి ఇది. చూసేకి చాలా చిన్న బిజినెస్సే కదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి, ఏదైనా చిన్న దాంతోనే మొదలయ్యి ఏ స్థాయికైనా వెళ్ళడానికి ఉంటుంది. ఈరోజు నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే ఈ చిన్న విషయానికి ఇంతసేపు చెప్పాలని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ చిన్న బిజినెస్ ఐడియా గురించి చెప్పకుండా ఏదేదో చెప్పినావే అని ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. కొన్ని కామెంట్స్ వస్తుంటాయి నాకు. ఇవన్నీ చెప్పకపోతే చాలా మంది అనుకుంటూ అలాగే ఉండిపోతున్నారండి లైఫ్లో, మానసికంగా వాళ్ళు హెల్త్ పాడు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నాకు డైలీ 4 కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, దయచేసి ఇలాంటి చెత్త ఆలోచనలు మైండ్లోకి రానిచ్చద్దండి. మీరు ప్రయత్నించండి, ప్రయత్న లోపం లేకుండా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు ఏమో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము. ఎవరైనా బాగా డబ్బులు సంపాదించారనుకోండి, అబ్బా వాళ్ళు విజయం సాధించేశారు అనుకుంటారు. వాళ్ళు డబ్బులు సంపాదించి విజయం సాధించలేదండి, విజయం సాధించిన తర్వాత డబ్బులు వచ్చింది వాళ్ళకి. ఇది గుర్తు పెట్టుకోండి. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి విజయం వచ్చింది, విజయం సాధించారు కాబట్టి డబ్బులు సంపాదించుకోగలిగారు. ఇది ఒకటి మనం గుర్తు పెట్టుకొని మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూడడం వల్ల మీలో ఏ ఒక్కరు బిజినెస్ స్టార్ట్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.